అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. కాగా ఈ అమావాస్యను చుక్కల అమావాస్య కూడా అంటారు. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం 55 దేశాల్లో ఏదో ఒక దశలో కనిపించనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇక్కడ రాత్రి ఉండటంతో ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనపడదు. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3:30 వరకు ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ గ్రహణంలో కేవలం స్పెయిన్, ఐస్లాండ్ దేశాల్లో మాత్రమే పూర్తి స్థాయి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రత్యక్షమవుతుంది. ఇక ఆ సమయంలో అక్కడి ప్రాంతాల్లో సూర్యుడు పూర్తిగా చంద్రుడి వెనుక దాగి చీకటి అలుముకుంటుంది. మిగిలిన 53 దేశాల్లో మాత్రం ఇది పాక్షిక సూర్యగ్రహణంగా మాత్రమే దర్శనమివ్వనుంది. భారత్ లో కనిపించపోయినప్పటికీ ఖగోళ ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకే రోజు అమావాస్య, సూర్యగ్రహణం ఖగోళంలో అరుదైన దృశ్యం మాత్రమే కాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం అత్యంత కీలక పరిణామం. ఈ శతాబ్దంలోనే అత్యంత కీలకమైన 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వింత సూర్యగ్రహణం రానుంది. బుధవారం సంభవించబోయే ఈ గ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం బుధవారం రాత్రి వేళ సంభవిస్తుంది. రాత్రి 9:04 పాక్షిక దశ ప్రారంభమై తెల్లవారుజామున 4:25 వరకు కొనసాగుతుంది. దాదాపు 6 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ గ్రహణ ప్రక్రియ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సూర్యగ్రహణంలో అత్యంత కీలకమైన ప్రధాన దశ ఏకంగా 6:23 పాటు ఉండనుంది. అందుకే దీనిని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. మరి ఈ వింత మన దేశంలో కనిపిస్తుందా అంటే, గ్రహణం ఏర్పడే సమయానికి భారతదేశంలో రాత్రి కావటం వల్ల ఇక్కడి ప్రజలకు ఇది కనిపించదు. మన దేశంలో గ్రహణం కనిపించదని కారణంగా ఇక్కడ అటు సూతకాలం లేదా దానికి సంబంధించిన నియమాలు వర్తించవు. భారత్పై ఈ గ్రహణ ప్రభావం శూన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చి ఆకాశంలో ఏర్పడే అగ్ని వలయం లేదా సంపూర్ణ చీకటి దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని భారతీయులు కోల్పోతున్నారు. అయితే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని చూసే వీలుంది. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలు, స్పెయిన్, పోర్చుగల్లోని పలు నగరాల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సంపూర్ణ గ్రహణంతో పాటు ఉత్తరార్ధగోళంలోని అనేక దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని భాగాలు, యూరప్ ఖండంలోని మెజారిటీ దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి అరుదైన ఖగోళ మార్పులపై పరిశోధకులు చేసేందుకు నాసా సహా ప్రపంచ ప్రముఖ పరిశోధనా సంస్థలు సిద్దమయ్యాయి. గ్రహణ సమయంలో సూర్యుని కరోనా భాగంపై అధ్యయనం చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఏడాదిలో సంభవించే అత్యంత అరుదైన తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. కాగా ఈ అమావాస్యను చుక్కల అమావాస్య కూడా అంటారు. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం 55 దేశాల్లో ఏదో ఒక దశలో కనిపించనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇక్కడ రాత్రి ఉండటంతో ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనపడదు. సాయంత్రం 7 గంటల తెల్లవారుజామున 3:30 వరకు ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ గ్రహణంలో కేవలం స్పెయిన్, ఐస్లాండ్ దేశాల్లో మాత్రమే పూర్తి స్థాయి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో అక్కడి ప్రాంతాల్లో సూర్యుడు పూర్తిగా చంద్రుడి వెనుక దాగి చీకటి అలుముకుంటుంది. మిగిలిన 53 దేశాల్లో మాత్రం ఇది పాక్షిక సూర్యగ్రహణంగా మాత్రమే దర్శనమివ్వనుంది. భారత్ లో కనిపించకపోయినప్పటికీ ఖగోళ ప్రేమికులు, శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకే రోజు అమావాస్య, సూర్యగ్రహణం ఖగోళంలో అరుదైన దృశ్యం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలక పరిణామం. ఈ శతాబ్దంలోనే అత్యంత కీలకమైన
100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వింత సూర్యగ్రహణం రానుంది. బుధవారం సంభవించబోయే ఈ గ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో పాటు ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం బుధవారం రాత్రి వేళ సంభవిస్తుంది. రాత్రి 9:04 పాక్షిక దశ ప్రారంభమై తెల్లవారుజామున 4:25 వరకు కొనసాగుతుంది. దాదాపు 6 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ గ్రహణ ప్రక్రియ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సూర్యగ్రహణంలో అత్యంత కీలకమైన ప్రధాన దశ ఏకంగా 6:23 పాటు ఉండనుంది. అందుకే దీనిని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. మరి ఈ వింత మన దేశంలో కనిపిస్తుందా అంటే, గ్రహణం ఏర్పడే సమయానికి భారతదేశంలో రాత్రి కావటం వల్ల ఇక్కడి ప్రజలకు ఇది కనిపించదు. మన దేశంలో గ్రహణం కనిపించని కారణంగా ఇక్కడి సూతకాలం లేదా దానికి సంబంధించిన నియమాలు వర్తించవు. భారత్పై ఈ గ్రహణ ప్రభావం శూన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చి ఆకాశంలో ఏర్పడే అగ్నివలయం లేదా సంపూర్ణ చీకటి దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని భారతీయులు కోల్పోతున్నారు. అయితే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని చూసే వీలుంది. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలు, స్పెయిన్, పోర్చుగల్లోని పలు నగరాల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సంపూర్ణ గ్రహణంతో పాటు ఉత్తరార్ధగోళంలోని అనేక దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని భాగాలు, యూరప్ ఖండంలోని మెజారిటీ దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి అరుదైన ఖగోళ మార్పులపై పరిశోధనలు చేసేందుకు నాసా సహా ప్రపంచ ప్రముఖ పరిశోధనా సంస్థలు సిద్దమయ్యాయి. గ్రహణ సమయంలో సూర్యుని కరోనా భాగంపై అధ్యయనం చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.